ఈసారి ఎలక్షన్స్ లో ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించలేదు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా గత 10 ఏళ్లలో పీకే తనదైన బ్రాండ్ చూపించుకున్నారు. మోడీ మొదటిసారి ప్రధానిగా గెలిచినప్పుడు బీజేపీకి పనిచేసిన ఆయన తర్వాత ఏపీలో జగన్, బెంగాల్లో మమతా బెనర్జీ పవర్లోకి రావడంలో తనదైన పాత్ర పోషించారు. అప్పుడు బీజేపీ తర్వాత వైసీపీకి రూట్ మ్యాప్ చూపించిన ఆ కాస్ట్లీ స్ట్రాటజిస్ట్ ఇప్పుడు ఆ రెండు పార్టీలపై జోస్యాలు చెప్తున్నారు. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఆయన చేస్తున్న విశ్లేషణలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. మరోవైపు పందెం రాయళ్లకు ఊతమిచ్చేలా ఉండడం విమర్శల పాలవుతోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కానీ వాటిపై బెట్టింగ్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం ప్రభావంతో రాష్ట్రంలో ఈసారి ఎన్డీఏ కూటమిదే విజయమన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశాలపైనే బెట్టింగ్ రాయిళ్లు ఎగబడి పందాలు కాస్తున్నారు. ఒకవేళ కూటమి ఓడిపోతుందని ఎవరైనా పందానికి సిద్ధమైతే 1కి 4 రెట్లు ఎక్కువ ఇస్తామంటున్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం, చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం జగన్ ఇటీవల స్వయంగా ప్రకటించారు. విజయవాడలో ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు తమ విజయంపై విపరీతమైన ధీమా వ్యక్తం చేశారు. తర్వాత పార్టీ నేతలు 2 అడుగులు ముందుకేసి జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ మాటలేవి పందేలపై ప్రభావం చూపించడం లేదంటున్నారు. If on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈసారి ఆ పార్టీపై నెగిటివ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వైసీపీ పరాజయం ఖాయమని ఆయన నెలల ముందే చెప్పేశారు. ప్రశాంత్ కిషోర్ ఆ జోస్యం చెప్పిన నాటి నుంచే ఏపీలో బెట్టింగ్ల హడావిడి మొదలైంది. కూటమి గెలుపుపై బెట్టింగ్ బాబులు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. కౌంటింగ్కి గడువు ఎక్కువగా ఉండడంతో బెట్టింగ్లకు అంతే లేకుండా పోతుంది. 100 కోట్లు పందాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వారిని మరింత రెచ్చగొట్టడానికి అన్నట్లు ప్రశాంత్ కిషోర్ మళ్లీ పాత జోష్యాన్ని రిపీట్ చేయడం కలకలం రేపుతోంది. వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారు ఎవరూ కనిపించలేదని సెటైర్ విసిరారు. జగన్ గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పడమే అందుకు నిదర్శనమంటున్నారు. మరోవైపు దేశంలో బీజేపీ, మోడీలపై అసంతృప్తి ఉంది తప్పితే ఆగ్రహం లేదని వెల్లడించారు. అందువల్ల ఈసారి కమలానికి గతంలో ఉన్న సీట్లకు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని ఆయన సరికొత్త అంచనాలు వెల్లడించారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, అమిత్ షా కూడా చెబుతున్నారని, ఓట్ల లెక్కింపు రోజు 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా వారు అదే ధీమా వ్యక్తం చేస్తారని ఎద్దేవా చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతున్నాడని తాను గతంలో చెప్పానని, కానీ జగన్ మాత్రం గతం కంటే ఎక్కువగా సాధించబోతున్నామని చెప్పుకోవడంపై పీకే స్పందించారు. జగన్ అలా చెప్పుకోవడంలో తప్పేమీ లేదని, జూన్ 4న జగన్ మాటల్లో లేక తన మాటల్లో ఏది నిజమో తేలిపోతుందని కౌంటర్ ఇచ్చారు. మరి ఎన్డీఏ కూటమికి ఫేవర్గా పీకే చెప్తున్న జోష్యాలు ఎంతవరకు ఫలిస్తాయో కానీ ఇక దేశంలో ఎన్నికలు ప్రక్రియ కాకుండానే ఫలితాలపై విశ్లేషణలు ఇస్తుండడం విమర్శల పాలవుతుంది. For more videos like this, subscribe Big TV channel.